నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతన్ నేను మానస ముందుగా హెడ్లైన్స్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరో సాహస నిర్ణయం పోలవరం కుడి కాల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన మంత్రి అవంతి సీఎం జగన్ పాలన చూసి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని వ్యాఖ్య పశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్డెక్కిన బొప్పాయి రైతులు పంట వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ కొనుగోలు కంపెనీలు సిండికేట్ గా మారి రైతులను దోచేస్తున్నారని ఆరోపణ గుంటూరు జిల్లాలో నాటుసారా తయారీ నివారణకు ప్రత్యేక చర్యలు గ్రామస్తులు జీవన విధానంపై ప్రత్యేక అధ్యయనం చేస్తామన్న ఎక్సైజ్ అధికారి ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రిలో పీపీఈ కిట్లు శానిటైజర్లు పంపిణీ కరోనా కట్టడికి కేంద్రం అనేక చర్యలు చేపట్టిందన్న మాజీ మంత్రి ఆదినారాయణ గుంటూరు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం గ్యాస్ సిలిండర్ పేలి 10 ఇండ్లు 10 వరి గడ్డివాములు దగ్ధం. ఇక డీటెయిల్స్కి వెళ్తే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సాహస నిర్ణయం తీసుకున్నారు. పోలవరం కుడి కాల్వ సామర్థ్యాన్ని 17,633 క్యూసెక్ల నుంచి 50,000 క్యూసెక్లకు పెంచేందుకు గాను ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాల్వ సామర్థ్యం పెంపు ద్వారా సముద్రంలో కలుస్తున్న గోదావరి జిల్లాలను ఒడిసిపట్టి దుర్భిక్ష ప్రాంతాలైన రాయలసీమ పల్నాడుకు తరలించి సుభిక్షం చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే పోతిరెడ్డిపాడు ద్వారా సీమకు అధిక నీటిని వరద సమయంలో ఒడిసి పట్టేందుకు గాను నిర్ణయం తీసుకుని కలకలం సృష్టించిన ఏపీ సీఎం ఇప్పుడు ఏకంగా పోలవరం కుడి కాల్వ సామర్థ్యాన్ని అనూహ్యంగా పెంచుతూ ఆకస్మికంగా నిర్ణయం తీసుకున్నారు. పోలవరం కుడి కాల్వను వెడల్పు చేయడం ద్వారా 50,000 క్యూసెక్లు ప్రకాశం బ్యారేజీకి తరలింపు పనులపై తాడపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీసులో జలవనరుల శాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో కుడి కాల్వ సామర్థ్యాన్ని 50,000 క్యూసెక్లకు పెంచాలంటే కాల్వను 181 మీటర్లు వెడల్పు చేయడంతో పాటు లోతును 6 మీటర్లకు పెంచాలని అధికారులు ప్రతిపాదించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన చూసి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని కుట్రలతో ప్రభుత్వంపై బురద చల్లాలని ప్రయత్నిస్తున్నారని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశంలోనే ముఖ్యమంత్రుల పనితీరులో టాప్ 5లో సీఎం వైఎస్ జగన్ ఉన్నట్లు సర్వేలో వెల్లడైందన్నారు. టీడీపీ ప్రభుత్వం రైతుల కష్టాలను పట్టించుకోలేదని ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా నీరుగార్చిందని నిప్పులు చెరిగారు. పశ్చిమ గోదావరి జిల్లాలో బొప్పాయి పంట రైతులు రోడ్డెక్కారు. పెదవేగి మండలం విజయరాయి ఉద్యాన పరిశోధన కేంద్రం వద్ద రోడ్డుపై పండ్లు గింజలు రోడ్డుపై పారబోసి ధర్నా నిర్వహించారు. పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని వెంటనే కొనుగోలు చేయాలని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ కష్టపడి పండించిన పంటను ఇళ్ల దగ్గరే దాచుకోవాల్సి వస్తుందని పంట పెట్టుబడికి తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో 50,000 ఎకరాలకు పైగా కొబ్బరి ఆయిల్ ఫామ్ తోటలలో అంతర్ పంటగా కోకోను రైతులు సాగు చేస్తున్నారని అన్నారు. కోకో గింజలు కొనుగోలు కంపెనీలు సిండికేట్ గా మారి రైతులను దోచేస్తున్నారని విమర్శించారు. కరోనా విపత్తు లాక్డౌన్ కారణం చెప్పి ఎగుమతులు లేవంటూ కోకో గింజలు కొనుగోలు చేయడం లేదని కొద్దిగా కొన్నా ధర తగ్గించి వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అరికట్టాలే కంపెనీల మోసాలను సిండికేట్ గా మారి చేస్తున్న కంపెనీల మోసాలను సిండికేట్ గా మారి కంపెనీలు చేస్తున్న మోసాలను ఆదుకోలే కోకో రైతులను కోకో రైతులను కోకో రైతులను కోకో రైతులను కొనుగోలు చేయాలి. రైతుల ఇళ్ల వద్దున్న కోకో గింజలను 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 ఆదుకోవాలి. కోకో రైతులను వడ్డిల్లాలే రైతు సంఘం రైతు సంఘం కోకో రైతుల సంఘం కోకో రైతుల సంఘం కోకో రైతుల సంఘం కోకో రైతుల సంఘం పోరాడతాం పోరాడతాం గిట్టుబాటు ధర ఇచ్చే వరకు పోరాడతాం గిట్టుబాటు ధర ఇచ్చే వరకు ఆదుకోవాలి. కోకో రైతులను కోకో రైతులను కోకో రైతులను కోకో రైతులను
రైతులను కోకో రైతులను కొనుగోలు చేయాలి. రైతుల దగ్గర ఉన్న కోకో గింజలను, రైతుల ఇళ్ల వద్ద ఉన్న కోకో గింజలను, రైతుల ఇళ్ల వద్ద ఉన్న కోకో గింజలను. పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి ఈరోజు కోకో గింజలకి కనీసమైన ధర, గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల, అలాగే గింజల్ని కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వేలాది రూపాయలు అప్పులు చేసి పెట్టుబడి పెట్టి పంట పండించిన రైతులు దగ్గర గింజలు కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. ఈరోజు కోకో కంపెనీలు కూడా రైతుల్ని మోసాలు గురి చేస్తూ ఉన్నాయి. కంపెనీలు సిండికేట్గా మారి కనీసమైన ధరలు కూడా ఇవ్వడం లేదు. ప్రారంభంలో 190 రూపాయలు పైగా ధర ఉంటే ఈరోజు దాన్ని 160 రూపాయలకి తగ్గించేశారు. మరింత తగ్గిపోతుందని చెప్పేసి కూడా కంపెనీలు చెప్తా ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో కోకో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి రైతుల దగ్గర ఉన్న కోకో గింజల్ని ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేయాలి. లేని పక్షంలో కంపెనీలతోటి రైతుల సమక్షంలో మాట్లాడి కిలో కోకో గింజలకి 200 రూపాయలు ధర వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రైతులందరూ కూడా కోకో రైతులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. ఇది గిట్టుబాటు కాకపోతే మా తోటలు తొలగించుకోవడం తప్ప మరో మార్గం లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. అప్పుల్లో ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో లాక్డౌన్ కాలంలో కూడా ఎంతో కష్టపడి కోకో గింజలు ఉత్పత్తి చేస్తే కొనుగోలు చేయకపోతే రైతులు ఎక్కడ చెప్పుకోవాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి ఎప్పటికైనా అధికారులు, ప్రభుత్వం స్పందించి రైతుల దగ్గర ఉన్న కోకో గింజలు కొనుగోలు చేసి ఇవాళ కనీసమైన కిలోకి 200 రూపాయలు ధర ఇచ్చి ఈ కోకో రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం. ప్రభుత్వం, అధికారులు స్పందించకపోతే రైతులను సమీకరించి ఈ ఆందోళనని, ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గంలోని స్టూవర్ట్పురంలో యథేచ్ఛగా కొనసాగుతున్న నాటుసారా తయారీని నివారించేందుకు గాను ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ అధికారి ఆరిఫ్ ఆఫీస్ తెలిపారు. కాపు సారా నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నాటుసారా తయారీకి గల కారణాలు, గ్రామస్తుల జీవన విధానం, వారి ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేసేందుకు గాను ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ సమావేశంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు మరియు ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు. సో ఈ ఎస్సీబీ ఏముందో ఫామ్ చేసిన తర్వాత ఏరియాలో స్టూవర్ట్పురంలో ఫస్ట్ టైం ఇది విజిట్ చేయడం మన ఏసీ ఎక్సైజ్ గారితో చేశాను. సో అక్కడ చాలా నాటుసారా అంటే చాలామంది ఇన్వాల్వ్మెంట్ ఉంది, వాళ్ళు చాలా సైడ్ నుంచి చేస్తున్నారు. సో దాని గురించి ఒక ఇంటరాక్షన్ అంటే వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, వాళ్ళకి ఏదైనా జెన్యున్ ప్రాబ్లమ్స్ ఉందా, వాళ్ళకి నిరుద్యోగం కాబట్టి చేస్తున్నారా, సో వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాము. సో వాళ్ళు మనకి కొత్త కన్సర్న్స్ రేస్ చేశారు అక్కడ విలేజెస్. సో వాళ్ళ ఇంప్రూవ్ ప్రకారం మనము దానికి ఏదైనా లాంగ్ టర్మ్ పరిష్కారం, లాంగ్ టర్మ్ సొల్యూషన్ చూసి మనము ఎస్సీబీ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, లోకల్ పోలీస్ ప్లస్ ఎక్సైజ్ వాళ్ళు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి టు మేక్ ది విలేజ్ ఐడి ఫ్రీ అగైన్. అక్కడ నాటుసారాయి అంటే చాలా సైడ్ నుంచి ఉంది, సో దానికి తగ్గిస్తాము. సో మనము లోకల్ హెచ్డిపిఓ ప్లస్ ఏసీ అసిస్టెంట్ ఎక్సైజ్ గారు దానికోసం మనము చర్యలు తీసుకుంటాము. ప్లస్ మనకి ఇప్పుడు ఎక్సైజ్ యాక్ట్, ప్రొహిబిషన్ యాక్ట్ ప్రకారం, చట్టం ప్రకారం అఫెన్సెస్కి ఏదైతే ఉందో పెనల్టీస్ అఫెన్సెస్, దాని మీద కఠిన చర్యలు తీసుకుంటాము. గుంటూరు జిల్లా నతాడివాక వారిపాలెం గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు ఓ గ్యాస్ సిలిండర్ పేలి 10 ఇండ్లు, 10 వరి గడ్డివాములు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. ఆస్తి నష్టం తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. మండి అటుకాడు చూద్దాం. పని ఇల్లు చాలా వరకు లేచిపోయినాయి. ఇల్లు మొత్తం కలిసిపోయినాయి. ఇప్పుడు డాబాలు కూడా కలిపోతున్నాయి. అయిగో కాల్సల డాబాలు.
దేశంలో కరోనా నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని మాజీ మంత్రి బీజేపీ నాయకులు చదిరిరాళ్ల ఆదినారాయణ రెడ్డి అన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులోని జిల్లా ఆసుపత్రిలో వైద్య సిబ్బందికి 50 పీపీఈ కిట్లు, 200 శానిటైజర్లను ఆయన అందజేశారు. అదేవిధంగా 2 టౌన్ సీఐ నరసింహారెడ్డికి 300 శానిటైజర్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ మన దేశ జనాభా నిష్పత్తిలో పోలిస్తే నమోదవుతున్న కేసుల సంఖ్య తక్కువే అని అన్నారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కరోనా నిర్మూలన విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆదినారాయణ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇంకా పర్సెంటేజ్ అనుకుంటే 0.1% అయినా ఇది వేరే దేశంలో పోల్చి కంపేర్ చేస్తారు. చిన్న దేశంలో పోతుంది అయినా కూడా చేసి 10% మోడీ గారు ప్రకటించారు. ప్రధానంగా ఈ కిట్ల కోసం పీపీఈ కిట్లు కానీ, మాస్కులకు కానీ, శానిటైజర్లకు కానీ, లేదా క్లోరినేషన్ చేసినప్పుడు కానీ డిఎంఎఫ్ ఫండ్స్ కూడా వాడుకోమని డైరెక్షన్ ఇచ్చారు. డిస్ట్రిక్ట్ ఉదాహరణకు మన జిల్లాలో చాలా దాదాపు 60-70 కోట్లు వస్తుంది సంవత్సరానికి మన జిల్లా కలెక్టర్ గారికి పర్మిషన్ ఇచ్చారు. మీకు ఏది కావాలంటే దాంట్లో డిఎంఎఫ్ వాడుకోండి. గతంలో వాడకూడదు కానీ ఇప్పుడైతే ఏదైనా వాడుకోమని పర్మిషన్ ఇచ్చారు. గ్రామీణోపాధి పెంచారు. రైతులకు ఇవ్వాల్సిన 2,000 రూపాయలు అడ్వాన్స్గా ఇచ్చారు. జన్ధన్ ఖాతా ఇచ్చారు. మీ అందరికీ ఓట్ల మీద తిరిగే వాళ్ళకందరికీ 50 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్. మేమైతే ఒక లెటర్ రాసినాం. ₹1,00,00,000 ఇన్సూరెన్స్ కూడా ప్రకటించండి. అంటే ప్రీమియం కట్టండి. ఒకవేళ ఏదైనా జరగచ్చు, డాక్టర్లకు జరగచ్చు, స్టాఫ్కి జరగచ్చు, బయట తిరిగే ప్రతి ఒక్కరికి మీకు ప్రమాదం, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి జరగచ్చు, శానిటైజేషన్ చేసే పారిశుద్ధ్య కార్మికులకు జరగచ్చు. అది ఇవ్వాలనే ఉద్దేశం. అది కరోనా పైన. రెండవది మేము ఎట్లా ఇక్కడికి వచ్చామంటే అన్నమాట, మాకు జిల్లా అడ్వైజర్గా ఈగలగొండ శ్రీనివాసులు గారు ఒకసారి మొన్న ఈ యొక్క దీంట్లో భాగంగా మన ఆర్డినెన్స్లో భాగంగా ఇది తప్పని హ్యూమన్ రైట్స్ డిపార్ట్మెంట్కి ఇస్తే వాటిని కూడా ఆ జడ్జీలు ఇద్దరు కలిసి ముందుకు వచ్చారు. 339 కేసులు చేస్తారు. అదే కాకుండా మొన్నాడని మళ్ళీ చర్చ జరగబడ్డది హైకోర్టులో. ముగ్గురు జస్టిస్ల సమక్షంలో మధ్యాహ్నం 12 గంటలకు దీనికి హరీష్ సాల్వే అని ఒక ఇంటర్నేషనల్ అడ్వకేట్ కులభూషణ్ జాదవ్ తరఫున మొగాలు తప్పించుకొని ఆయన ఉరి తీయకుండా పాకిస్తాన్ అయితే ఉరి తీయాలంటారు. భారతదేశం తరఫున ఉరి తీయకుండా లాస్ట్ ఇంటర్నేషనల్ కోర్టులో 16 మందిలో 15 మంది జడ్జి ఆ జూరీలో ఇచ్చిన అతి పెద్ద అడ్వకేట్ ఇక్కడ జరిగే అవగతవకల నివారణ కోసం అందరూ ఇష్టం వచ్చినట్టు జడ్జీలు తిట్టడం తప్పని, ప్రతి ఒక్కరిని తిట్టడం, బెదిరించుకోవడం ఇది మహా తప్పు రాష్ట్ర ప్రభుత్వాలు. ఇది ఆయన రియాక్ట్ అయ్యాడు హరీష్ గారు. ఆయనే వితౌట్ ఎనీ సింగిల్ పైసా తీసుకోకుండా వాదన ముందుకు వచ్చాడంటే ఆయన గొప్పతనాన్ని గుర్తించాలి. ఇక్కడ జరిగే తప్పుని ఆయన ఐడెంటిఫై చేసినాడు. జడ్జీలు పాపం జడ్జిమెంట్ ఇస్తే వాళ్ళని బండ పూజలు పిలిచడం, నడుపుతా ఉండడం, చంపుతా ఉండడం, మీరు మీ ఇంట్లో ఫ్యామిలీస్కే పరిమితం ఉండడం, ఇలా మాట్లాడతామంటే ఇది అన్యాయం. ఇక్కడ మనం ఇచ్చే సందర్భంగా అటువంటి పరిస్థితి చేయకూడదు. అందరము కరోనా పైన ఫైట్ చేయాలి. అభివృద్ధి పైన అంతకంటే మించి పోవాలి. ధైర్యంగా ఉండాలి. జగ్గి వాసుదేవన్ గారు చెప్పే ప్రకారం ఆయన చెప్తాడు, అసలు ఎవరన్నా షుగర్ పేషెంట్లకు ఫైట్ చేయండి, షుగర్ తగ్గించుకోండి, 1 నెల పాటు ఎక్సర్సైజ్ చేయండి, మైండ్ సెట్ గట్టిగా ఉండండి, ధైర్యంగా ఉండండి, శుభ్రత పాటించండి, ఆప్యాయత ఉండండి. కరోనా పేషెంట్ వచ్చేనే వాళ్ళ పక్కన పెట్టడం, ఆ జబ్బు పైన ఫైట్ చేయాలి. దాంట్లో షెల్లో కూడా రికార్డ్ అయింది. మనం పోరాడేది జబ్బు పైన కానీ వ్యక్తి పైన కాదు. మన ఇంట్లోనే వచ్చు, నాకే రావచ్చు. కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలోని ముస్లిం వీధిలో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. దీంతో స్థానికుల ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే శ్రీదేవమ్మ 5 లక్షలు ఎమ్మెల్యే నిధులతో 60,000 లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంక్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి గారు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. సుమారు 12 లక్షల రూపాయల చెక్కులను బాధితులకు అందజేశారు. ఇతర రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ తప్ప ఇతర రాష్ట్రాలు దేశంలో ఈవెన్ కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ఎక్కడివక్కడ నిలిపివేసి ఈ విపత్కర పరిస్థితిని మాత్రం ఎదుర్కోవడానికి మాత్రమే ఖర్చు పడుతున్న తరుణంలో కూడా ఈ పరిస్థితిలో కూడా గత ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకోబోయేటట్టు చేసినా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఎక్కడ కానీ వదిలిపెట్టకుండా అవన్నీ కూడా యథాతథంగా కూడా అమలుపరుచున్న ఘనత ఈ దేశంలోనే
ఒకే ఒక ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారికి. ఈరోజు ఆరోగ్యశ్రీ కావచ్చు, కరోనా నేపథ్యం అన్నీ కూడా ఈరోజు కూడా ఇతర రాష్ట్రాల కంటే కూడా కరోనాను అరికట్టేదాంట్లో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందు కూడా ఉంది. అంతేకాదు ఈరోజు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఈరోజు ఎక్కడ కానీ ఏ నియోజకవర్గంలో కూడా ఈరోజు కూడా ఎక్కడ కానీ నిలబెట్టుకోకుండా ఇచ్చిన ఘనత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు ఈ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు కూడా 27 మందికి దాదాపుగా 12 లక్షల రూపాయలు కూడా ఈరోజు కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇవే కాదు ఈరోజు ఎక్కడ కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ అంతెందుకు ఈ పరిస్థితుల్లో కూడా అందరూ కూడా దీనికి ఎలా ఖర్చులు ఎదుర్కోవాలని చెప్పి ఆలోచించుకున్న తరుణంలో కూడా ఈరోజు ఒక క్యాలెండర్ అనేది కూడా ప్రకటించి ఈ సంక్షేమ కార్యక్రమాన్ని ఈరోజు చేస్తున్నామని చెప్పేసి ఈరోజు ప్రకటించాడు. నిన్న నుంచి కూడా 4వ తేదీ కావచ్చు, రేపు 10వ తేదీ అంటే ఎల్లుండి కూడా ఇవన్నీ కూడా ఈ రజకులకు కానీ నాయీ బ్రాహ్మణులకు కానీ 10,000 ఇచ్చే కార్యక్రమం ఇవన్నీ కూడా ఉద్దేశం. అంటే సంక్షేమ కార్యక్రమాలకు అత్యధికమైన పెద్దపీట కూడా ఇచ్చారు. ఇవే కాదు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళగా పోతుంది. మొన్ననే మేమంతా కూడా కలిసాము కూడా ఈరోజు కలిసినప్పుడు చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. నేను అనంతపురం జిల్లా అంటే కూడా నాకు ఎనలేని ప్రేమ నాకు కానీ మా తండ్రి గారు వైఎస్ రాజశేఖర గారికి అనుకుంటాను. ఆ రోజు అందరి నీవా ద్వారా కూడా ఏదైతే 3.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఇస్తానని చెప్పేసి సాధ్యమైన చెరువులు కూడా కృష్ణా జలాలతో నింపుతానని చెప్పి ఆ రోజు మాటిచ్చారు. కానీ ఈరోజు నీరు వస్తున్నా కూడా అనుకున్న నీళ్ళు రాలేదు. కాబట్టి ఈ హంద్రీనీవా ప్రాజెక్టు అనంత వెంకటరెడ్డి హంద్రీనీవా ప్రాజెక్టు గుండా కూడా ఈ మీ జిల్లాలోనే కూడా దాని ద్వారా కూడా 6,03,00,000 క్యూసెక్కులకు కానీ అవసరం వస్తే అంతకంటే ఎక్కువ కూడా చేసేసి పూర్తిగా కూడా ఆయకట్టు మీ జిల్లాలో 3.5 లక్షల ఆయకట్టు చెరువులు కూడా ఇస్తామని చెప్పేసి కూడా మరొక మారు కూడా పునరుద్ధరించాడు. మన ఒక 4 రోజుల కిందట నేను కలిసినప్పుడు తప్పకుండా కూడా ఆర్డర్స్ కూడా చేసి త్వరలోనే టెండర్లు పిలిచి వెడల్పు కూడా చేస్తామని కూడా చెప్పడం కూడా జరిగింది. ఇదే కాదు ఈరోజు చిత్తూరుకు పోతున్న నీళ్లు కూడా ఈ అనంత వెంకటరెడ్డి అన్న చిత్తూరు పోయేదానికి కూడా గండి ద్వారా కూడా లేకుంటే పార్నపల్లి రిజర్వ్ ద్వారా కూడా నీళ్లు తీసుకొని పోయి కేవలం ఈ అనంత వెంకటరెడ్డి హంద్రీనీవా కర్నూలు జిల్లాకును తర్వాత అనంతపురం జిల్లాకు మాత్రమే పరిమితం చేస్తామని చెప్పేసి ఈ జిల్లాలో 3.5 లక్షల ఆయకట్టుకి 3.5 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు చెరువులు కూడా నింపుతామని కూడా చెప్పడం జరిగింది. అదే కాదు నేను ఈ జిల్లాలో ఉండే పరిస్థితులను కూడా వివరించి అనంతపురం హాస్పిటల్ గురించి కూడా చెప్తే 30 కోట్లు విడుదల చేసే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది కూడా పూర్తిగా కూడా వినియోగంలోకి వస్తుందంటే కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని రాజంపేట డీఎస్పీ నారాయణ స్వామి రెడ్డి అన్నారు. కృష్ణా జిల్లా కోడూరులోని కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్ ఉపయోగించాలని అన్నారు. ఈ రోజుతో కరోనా సంబంధించి చాలా వరకు సడలింపులు వచ్చాయి. అయితే ఇన్ని రోజులు ప్రజలు బాగానే కట్టుబాట్లో ఉండి ఇళ్లలో నుండి అనవసరం బయట రాకుండా చాలా వరకు ఉన్నారు. అయితే సడలింపులు ఎక్కువ అయిన తర్వాత ప్రజలు విచ్చలవిడిగా రోడ్డు మీద రావడం, షాపుల్లోకి వచ్చినప్పుడు కూడా మాస్కులు ధరించకపోవడం, ఏదైనా వస్తువులు ముట్టుకున్నప్పుడు శానిటైజర్ వాడకపోవడం జరుగుతుంది. దీనివల్ల మీకే నష్టం. మేము పోలీసులుగా మీకు బయట జరుగుతున్నటువంటి పరిణామాల గురించి చెప్తున్నాం. బయట దేశాల్లో ఎన్నో వేల మంది అజాగ్రత్తలు చనిపోయినా చెప్పినాం. ఈవెన్ మహారాష్ట్రలో కూడా చాలామంది చనిపోయినారు. హాస్పిటల్ బెడ్లు లేని పరిస్థితి. ఇప్పుడు మన ప్రాంతంలో కూడా కరోనా చుచ్చుకొచ్చింది. ఎంతమందికి ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి వచ్చింది. ఎందుకంటే దాదాపు 30 రోజుల వరకు కూడా బయటపడదు. కాబట్టి మీ ప్రాణం మీ చేతిలో ఉంది, మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంది. దయచేసి జాగ్రత్త తీసుకోండి. ఎవరైనా సరైన జాగ్రత్త తీసుకునే ఉద్దేశంగా మీరు ఉంటే వాళ్ళ మీద కేసు నమోదు చేయబడుతుంది. అనవసరంగా మీరు ఇబ్బంది పడతారు. అట్లాగే మోటార్ సైకిల్లో ఇద్దరు రావద్దు చెప్తున్నాం, అయినా ఉద్దేశంగా వస్తున్నారు, మాస్కులు లేకుండా వస్తున్నాం. మీ భార్యాభర్తలు అయితే రండి, పర్లేదు. వేరే వాళ్ళు వచ్చినందుకు మీ భార్యాభర్తలు ఇంట్లో వాళ్ళకి లేకపోవచ్చు, ఒకవేళ ఉంటే ఇద్దరికి ఉంటుంది. వేరే వాళ్ళని ఎక్కించుకున్నప్పుడు వాళ్ళకున్న కరోనా మీకు వస్తాం, అందుకో చెప్తున్నాం. సో ఇద్దరు రావద్దన్నారు కదా అని చెప్పేసి దొంగ రూట్లో పోలీసులు తప్పించుకుని పోతున్నాం. దానివల్ల మీ ఆరోగ్యం చెడిపోతుంది, మీ ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం పోతుంది, మీ ప్రాణం మీకు వస్తుంది. కాబట్టి ఇక మీరు ఎవరైనా వాయిలెట్ చేసి స్పెషల్ డ్రైవ్ పెడుతున్నాం. ఇట్లా మాస్కులు లేకోకుండా అట్లా షాపుల్లో గుంపులు నుండి ఉన్న వాళ్ళ మీద కేసు నమోదు చేస్తాం. దయచేసి జాగ్రత్త తీసుకోండి. అనవసరం కేసులు తీసుకోవద్దని, మీ ప్రాణాలు పోగొట్టుకోవద్దని.
ముఖ్యంగా ఒక సినిమా హాళ్ళు, కాలేజ్ స్కూల్స్, బహిరంగ సభలు తప్ప మిగతావన్నీ కూడా ఆల్మోస్ట్ ఓపెన్ అయిపోయినాయి. మీ ప్రజలు బయటికి మీ అవసరాల కోసం వచ్చినప్పుడు వెంటనే మీ సరుకులు తీసుకుని వెళ్ళిపోండి. అవసరం ఉంటుంది రోడ్డు మీద. ముందు ఎలా ఉన్నారో ఇప్పుడు అవే నిబంధనలు మీరే సెల్ఫ్ నిబంధనలు పెట్టుకోండి. పోలీసుల కోసం మీరేం చేయొద్దు, మీకోసం మీరు చేసుకోండి. అనంతపురం జిల్లా సింగనమల మండలం ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సిపిఎం మండల కార్యదర్శి భాస్కర్ ఆధ్వర్యంలో లాక్డౌన్ ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులకు 10,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, కనీస వేతనం చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు మేకల పెద్దన్న, గిరి, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. చేనేతకి, ఆటో వాళ్ళకి, ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మొత్తం సంక్షేమ పథకాలు అందిస్తుంది. వీళ్ళు నిత్యం రోజు ఉదయం 5 గంటల నుంచి గ్రామీణ ప్రాంతాల నుంచి టౌన్ పరిస్థితికి పోయి దాదాపుగా బెంగళూరు, హిందూపురం, గుంటూరు, హైదరాబాదు పోయే పరిస్థితి ఉంది. కార్మికులు కనీస వేతనం అమలు చేయాలని చెప్తున్నాం. కార్మికుడికి ఉన్నట్టుండి ప్రమాదవశాత్తు చనిపోతే ఆ కుటుంబానికి 50 లక్షలు ఇవ్వాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా గతంలో ప్రతి భవన నిర్మాణ కార్మిక కుటుంబాలకి పెళ్లిళ్ళైతే 50,000 ఇస్తామన్నారు. తర్వాత ఆ కుటుంబంలో మహిళలకి గర్భవతి అయితే 50,000 ఇస్తామన్నారు. అదేవిధంగా డెలివరీ అయిన తర్వాత ఆ మహిళకి 5,000 ఉచితంగా సాయం చేస్తామన్నారు. ఇంతవరకు అమలు కాలే. దాన్ని ఇప్పుడు మన జిల్లా వ్యాప్తంగా 2,25,000 కోట్లు నిధులుండే గానీ ఈ కార్మికుల సమస్యలు పట్టించుకొని లేదు. అయితే మేము ఒకటే అడుగుతున్నాం, ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మా విన్నపం నిత్యం రెక్కల కష్టం మీద ఆధారపడి జీవిస్తున్నాం. మా విన్నపము వెంటనే మా చెమట, మా కష్టం చూసి ప్రభుత్వానికి మా డిమాండ్ గాని ప్రభుత్వానికి తెలియజేస్తూ మా ప్రతి కుటుంబానికి భవన నిర్మాణ కార్మికులందరికీ ఉచితంగా 10,000 కరోనా వైరస్ వల్ల ఇవ్వాలని, మరియు ఆ కుటుంబానికి 18 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని, మరియు ఆ కుటుంబానికి దాదాపుగా 50 లక్షలు ఇవ్వాలని ఎక్స్ప్రెస్గా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మన సింగనమల మండలంలోని మొత్తం మండలాల వ్యాప్తంగా 63 మండలాలు ఈ రస్తారోకాలు, ధర్నాలు, వేదపత్రాలు ఇవ్వడం జరుగుతుంది. మన జిల్లా ఒకటే కాదు, రాష్ట్రం అంతటా ఈరోజు ఈ భవన నిర్మాణ కార్మికుల సమస్యల పైన నిరంతరం పోరాటం చేసి లేబర్ కార్డులు ఉన్నాయి. దాదాపు అంటే 2011 సంవత్సరం నుండి నిద్రవాడ గ్రామము, రాజేపల్లి, సలగం చెరువు, తరమెల ఈ గ్రామాలలో నిత్యం అంటే ఉదయం పూట గడవక ఉదయం 6 గంటల నుంచి పోయి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తున్నారు. ఒక రోజు కూలి ఎంత ఇస్తున్నారంటే, రోజు కూలి ఒక మహిళకు ఒక భర్తకి కలిసి 1000 రూపాయల దాకా ఇస్తున్నారు. మేము అడిగేది ఒకటే, మామూలుగా రోజు కూలి 600 రూపాయలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, ప్రతి కార్మిక కుటుంబానికి 10,000 ఇవ్వాలని మేము సిఐటియు అనుబంధ సంఘంగా తెలియజేస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి రాష్ట్ర సరిహద్దుల వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. రాఘవాపురం చెక్పోస్ట్ వద్ద కారు ఆపకుండా పారిపోతున్న వ్యక్తిని వెంబడించిన కానిస్టేబుల్ ని ఓ వ్యక్తి కారుతో ఢీకొట్టి పరారయ్యేందుకు గాను యత్నించాడు. నిందితుడిని గ్రామస్తులు పట్టుకున్నారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ కి తీవ్ర గాయాలు కావడంతో ఏలూరు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరో సాహస నిర్ణయం. పోలవరం కుడి కాల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన మంత్రి అవంతి. సీఎం జగన్ పాలన చూసి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని వ్యాఖ్య. పశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్డెక్కిన బొప్పాయి రైతులు. పంట వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్. కొనుగోలు కంపెనీలు సిండికేట్ గా మారి రైతులను దోచేస్తున్నారని ఆరోపణ. గుంటూరు జిల్లాలో నాటుసారా తయారీ నివారణకు ప్రత్యేక చర్యలు. గ్రామస్తులు జీవన విధానంపై ప్రత్యేక అధ్యయనం చేస్తామన్న ఎక్సైజ్ అధికారి. ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రిలో పీపీఈ కిట్లు, శానిటైజర్లు పంపిణీ. కరోనా కట్టడికి కేంద్రం అనేక చర్యలు చేపట్టిందన్న మాజీ మంత్రి ఆదినారాయణ.
గుంటూరు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం. గ్యాస్ సిలిండర్ పేలి 10 ఇండ్లు, 10 వరి గడ్డివాములు దగ్ధం. ఏవి బులెటిన్ అప్డేట్స్ చూస్తున్నానండి. V3 న్యూస్ లక్ష్యం సమాజయితం. నమస్కారం.